మహిళా సంఘాల కోసం ప్రభుత్వం ఇస్తున్న రుణాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సహాయక సంఘాల్లోని కొంతమంది మహిళలు అధికారులు కలిసి సొమ్మును కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లక్షలాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా సంఘాల్లోని సభ్యులు అంటున్నారు. వరంగల్ జిల్లా స్వయం సహాయక సంఘాల్లో నిధుల గోల్మాల్పై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాల సభ్యులు. ఉమ్మడి వరంగల్లో దాదాపు 35,000 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో 9 లక్షలకు పైగా సభ్యులున్నారు. ఒక్కో మహిళా గ్రూప్ కు ఒక్కో లీడర్, వారిపై విఓఏ, సిసి, ఏపీడీ, డిపిఎం ఇలా వివిధ స్థాయిల అధికారులుంటారు. లోన్స్ ఇవ్వడం, రికవరీ విషయంలో విఓఏలు అక్రమాలకు పాల్పడుతుండగా వారి నుంచి పై స్థాయి అధికారులకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలున్నాయి. స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం బ్యాంకు లింకేజ్, శ్రీనిధి, పావుల వడ్డీ రుణాలను ఇస్తోంది. సంఘంలోని సభ్యుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న కొందరు విఓఏలు లోన్లు మంజూరు చేయడం నుంచి దందా మొదలు పెడుతున్నారు. ఎవరైనా ఒక సభ్యురాలు ₹1,00,000 రుణం తీసుకుంటే విఓఏలు 1000 నుంచి 1,500 రూపాయల వరకు కమిషన్ దండుకుంటున్నారని సంఘాల్లోని మహిళలు ఆరోపిస్తున్నారు. ₹300కు మించి ఎక్కువ డబ్బులు తీసుకోకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సభ్యులు తీసుకున్న రుణాలు విఓఏలకు చెల్లించినా వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదన్నారు మహిళలు. హనుమకొండ జిల్లా సిరి గ్రామైక్య సంఘాల పరిధిలోని 25 సంఘాల్లో ₹1 కోటి కాజేసినట్లు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు ఇది నిజమేనని తేల్చారు. ఇప్పటికీ 99 లక్షల వరకు రికవరీ కావాల్సి ఉంది. మెప్మా పరిధిలో ఇదే తీరుగా అక్రమాలు జరిగినట్లు మహిళా సంఘాల్లోని సభ్యులు ఆరోపిస్తున్నారు. ధర్మసారిలో మాది సిరి గ్రామిక సంఘంలో మేము అందులో మెంబర్స్మి. అయితే విఓఏగా ఆమె గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నది. అయితే మాకు 2024లో మాకు కొంచెం మా శ్రీనిధిలో అమౌంట్ తేరినాక మేము లోన్లు కొట్టించుకునే క్రమంలో అడిగితే మాది ఎన్పిఏ ఉందనేసి చెప్పిండ్రు. అట్లా ఎట్లా ఉంటుంది ఎన్పిఏ అని మేము సోషల్ ఆడిట్కు మేడం పై అధికారులకు మేము లెటర్ పెట్టుకుంటే వాళ్ళు పంపించిండ్రు. అడిగితే నా దగ్గర లేవు డబ్బులు, నేను తీసుకోలేదు, నాకు ఎలాంటి డబ్బులతో సంబంధం లేదు అని తనంటుంది. కానీ ఇచ్చినట్టుగా ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉన్నది. ఆ ఎవిడెన్స్తో సహా లెక్కలు చేస్తేనే ఈ 17 లక్షలు తేలడం జరిగింది అన్నట్టు. స్వయం సహాయక సంఘాల్లో డబ్బుల అక్రమాలపై విచారణ జరుగుతుండగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో నిధులు కాజేశారని అధికారులకు మహిళలు ఫిర్యాదు చేశారు. భీమదేవరపల్లి మండలం కేంద్రానికి చెందిన సింధుజ గ్రామ సమైక్య సంఘంలోని లీడర్లు 3 లక్షల వరకు స్వాహా చేశారని అధికారులకు కంప్లైంట్ చేశారు మహిళలు. ఈ డబ్బులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళలు. తీర్మానం రాసిన తర్వాత అదేవిధంగా పావుల వడ్డీలు 2021లో తిరిగి వచ్చిన విఎల్ఆర్లు కూడా 4,48,000 రూపాయలను ఇంకా సభ్యులకు తిరిగి ఇవ్వలేదు. ఆ డబ్బులను కూడా తిరిగిస్తాను, అవి ఇవి మొత్తానికి 17 లక్షల చేంజ్ ఆ డబ్బులను నేను మొత్తం చెల్లిస్తానని జనవరి 25వ తారీఖు తీర్మానం రాశారు. మాకేం చేశారంటే ఈ నెల 10వ తారీఖు, ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నోటీసులు పంపించారు. నా మీద తప్పుడు లెక్కలు చేశారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేసి మళ్ళీ మాకు నోటీసులు పంపిస్తే మేము ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. అక్కడ సార్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కలెక్టర్ మేడం గారు మాకు ఏమన్నా చర్య తీసుకుంటాను ఇక్కడ వరకు వచ్చినాం. ఆమె మాకు ఆ విఎల్ఆర్ లెక్కలలో మాకు ఆ లెక్కలు రాలేదు. 72,000 మాకు విఎల్ఆర్ రావాలి. ఆ లెక్కలు మాకు చూపించింది, కానీ ఆ లెక్కలలో అవి రాలేదు మాకు. ఎందుకు ఇట్లా జరిగినా అంటే సరే నేను ఇస్తానని ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కేసు వేసిందట. లెక్కలు చేసిన వాళ్ళ మీద కేసు వేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగలేదని ఇక్కడ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆమె తెలిసిన ఆమె అనేసి ఆ రోజు యాక్షన్ ఏం తీసుకోలేదు కదా. ఈరోజు ఆమె మా మీదే మేము చేస్తామనేసి మా మీద తీసుకోవడం, ఆమె మంచిగా ఒప్పుకుంటున్న తర్వాత కడితే మేము ఇక్కడ దాకా రావాల్సిన. స్వయం సహాయక సంఘాల రుణాల గోల్మాల్పై ఫిర్యాదులు వచ్చాయన్నారు అధికారులు. వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. మిగతా సంఘాల్లో సోషల్ ఆడిట్ చేసి ఫండ్స్ మిస్యూజ్ కాకుండా చూస్తామన్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే క్రిమినల్ కేసులకు సిఫారసు చేస్తామన్నారు అధికారులు. శ్రీనిధికి సంబంధించిన సంఘాలు తీసుకున్న అప్పుల రికవరీ చేసిన సొమ్మును శ్రీనిధి అకౌంట్ కట్టకుండా సొంతానికి వాడుకున్నారని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వారు దాదాపుగా 13 లక్షలకు పైచిలకు తమ దగ్గర నుంచి రికవరీ చేసుకున్న డబ్బుల్ని శ్రీనిధి అకౌంట్ కట్టలేదని వారు చెప్పడం జరిగింది. దానికి తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ గారు డిఆర్డీఓకు ఎంక్వైరీ చేసి దాని మీద క్రిమినల్ మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కూలీనాలి చేసుకుని బ్రతికే తమ దగ్గర నుంచి వేలాది రూపాయలు మింగేస్తున్న ఆర్పీలు, వారికి సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్నారు మహిళలు.